చెప్పండి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? కొంచెం సాడ్ గానే ఉంది. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకునే టైం కూడా లేకుండా తొందరగా బయటకు వచ్చానన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంది. నేను చాలా ఆశలతో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళా. అంటే నేను ఒక బెజవాడ బేబక్కగా నా వీడియోస్ అందరు చూశారు. నేను లైవ్ లో నిజంగా నిజ జీవితంలో ఎలా అని చాలా మంది చూడాలనుకున్నారు. కాబట్టి నాకు కొంచెం టైం ఉంటే బాగుండు అనిపించేది బ్రదర్స్. మీకన్నా ఆడకుండా ఉన్న వాళ్ళు చాలా మంది హౌస్ లో ఉన్నారు కదా. అవును, అదే నా బాధ అనిపించింది. మరి అదే నా బాధ. కంటెంట్ ఇచ్చి ఎంటర్టైన్ చేసి ఒక కుక్కర్ ఇష్యూ వల్ల బయటకు వచ్చాను. నా కుక్కర్ నా జీవితంలో నేను మోహన్ చూడను. గొడవ పడకపోవడం కొంచెం నా తప్పే అమ్మా. నాకు తెలియదు అలా గొడవలు పడితేనే బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని. మంచిగా మానవత్వంగా ఒకరికొకరు మంచిగా ఉంటే కూడా ఆ తప్పని నాకు ఇప్పుడు తెలుస్తుంది. లోపలికి వెళ్తే గొడవ పెట్టేసుకోవాలి. గ్రూప్ లో అయితే బిగ్ బాస్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? బిగ్ బాస్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అయితే కొంచెం స్ట్రాటజీతో ఆడాలని అనిపించింది. కొంచెం ప్రిపేర్డ్ గా నేను లేను. అలాగా సాఫ్ట్ గా అంటే మంచిగా అయితే వర్కౌట్ అవ్వదు అనిపించింది తమ్ముడు. నాగార్జున గారి గురించి చెప్పాలంటే స్ట్రాటజీతో ఆడతా. సూపర్ గా ఉండే. ఆయన కోసం పాట కూడా డెడికేట్ చేశా కదా. ఒక్కసారి మా కోసం ఏది ఆడాను కదా. ఓకే, నాగార్జున గారి కోసమా లేకపోతే బిగ్ బాస్ గురించి? ఆడు ఆట బాగా ఆడు. ఇది బిగ్ బాస్ సీజన్ 8. ఆడు బాగా ఆడు. ఇది బిగ్ బాస్ సీజన్ 8. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. టన్ 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 టన్. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. టన్ 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 టన్. థ్యాంక్ యూ. నన్నే కోసేస్తున్నారు. భయ్యా బ్యాక్ ఆగురు భయ్యా. Thank you so much to all of you. Make some noise for the media. Make some. No, table. Thank you guys. Make some noise for Big Boss 8. Thank you. Can you all make some noise for Bejwada Bebakka? Anchoring చేసుకుంటున్నా తమ్ముడు. అన్ని జీవితంలో నాకు నేను చేసుకోవడం అలవాటు. ఎదిగేసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ తారక్ గారు. అండ్ అందరూ మీరు కొంచెం తినండి అమ్మా ప్లీజ్. ప్రేమ అమ్మ ప్రేమ. బయట నేను కొంచెం చాలు నాకు. అక్కడ లోపలికి ఒక్క నిమిషం సార్, ఒక్క 10 నిమిషాలు తీసుకున్నావు కదా. ఒక్క నిమిషం, టేబుల్ పోయి నాది లైవ్ ఉందన్న.
ఓకే ఓకే లైవ్లో అర్థమైంది. రెండే 2 నిమిషాలు చెప్తా ఒక్క నిమిషం అన్న మాట్లాడమని నేను వెళ్ళిపోతా. నువ్వే మైక్ తీసేసి ఒక్క నిమిషం తర్వాత. ఓకే ఒక్క నిమిషం. మీ అందరినీ డిసప్పాయింట్ చేశాను. అందుకనే బయటకు వచ్చాక మంచి సినిమాలు అయితే చేస్తాను. బాగా